హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మా పెరటి పంటలు 3 రకాలు చూపిస్తున్నాను చూడండి. పసుపు, అల్లం, మామిడల్లం. ఈ 3 మనకి నిత్యం ఉపయోగపడేవండి. ప్రతిరోజు మనం ఇట్లా వాడతామండి. కూరల్లోని పూజలకి పసుపు వాడతాము. అల్లం ప్రతి కూరల్లో అల్లం వాడతాము. మామిడల్లం అది ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారండి. మామిడల్లం నిలవ పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, రోజువారీ చట్నీలు చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పెంచడం కూడా చాలా ఈజీ అండి. మీకు ఎలా నాటుకోవాలో చూపిస్తారు చూడండి. మా వారు చేస్తున్నారు. ఇదిగోండి పాడైపోయిన వాటర్ టిన్నులు పసుపు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ లోతు వేయకూడదండి. మనం ముఖ్యంగా వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటర్ చాలా తక్కువగా వేయాలండి. దుంప జాతి వాటికి వాటర్ పొయ్యకూడదండి, చిలకరించాలి లైట్గా. తడి ఆరిన తర్వాతే వేయాలండి. మూడిట్లకి ఒకే ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, మామిడల్లం. ఇది మామిడికాయ స్మెల్ వస్తుందండి. మామిడల్లం చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ స్మెల్ చూస్తే తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం ఈ 3 పంటలు వేస్తానండి. ఎలా నాటాలో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అవకాశం ఉన్నంత వరకు మీరందరూ మీ పెరటిలో పెద్దగా ప్లేస్ అవసరం ఉండదండి. చిన్న చిన్న వాటిలో కూడా అలా వేసుకోవచ్చు చక్కగా. మన ఎవరికి పంచి పెట్టకపోయినా మన ఇంట్లో వరకైనా వేసుకోండి. వేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అల్లము, పసుపు, మామిడల్లం బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. అల్లము మనకి ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అల్లము రసం తీసుకొని తేనె కలిపి తాగితే దగ్గు, కఫము ఇలాంటివి పోతాయండి. జీర్ణకోశంలో చెడు సూక్ష్మజీవులు పెరగకుండా అల్లం బాగా ఉపయోగపడుతుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి అల్లం చాలా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, పసుపు మనం ముందుగా పసుపుని దేవుడి పూజకు వాడతామండి. వినాయకుడిని చేస్తాము, కూరల్లో వేసుకుంటాం. పసుపుని పాదాలకు రాసుకుంటాము, ఇంటి గడపలకు రాసుకుంటాము. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మామిడి అల్లము ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది. మామిడల్లం ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారండి. దీని సువాసన చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా పెంచండి.